Bullshit! Bullshit! That's what United are. అదే యునైటెడ్. బ్రెంట్ఫర్డ్ వర్సెస్ మ్యాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ అయింది అండ్ బ్రెంట్ఫర్డ్ 3-1తో గెలిచింది. నేను ప్రిడిక్షన్ ఇచ్చాను మాంచెస్టర్ యునైటెడ్ 3-1తో గెలుస్తుందని, బట్ కంప్లీట్లీ రివర్స్. బ్రెంట్ఫర్డ్ వన్ అగెయిన్స్ట్ మాంచెస్టర్ యునైటెడ్ 3-1. రూబెన్ అమరిమ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాడుతూ ఒక మాట అన్నాడు, యునైటెడ్ ఆర్ నాట్ గుడ్ ఇన్ ది అపోనెంట్ డీ బాక్స్ అండ్ అంటే అటాకింగ్ లైక్ ఫైనల్ క్లినికల్గా లేరు అండ్ యునైటెడ్ ఆర్ నాట్ గుడ్ లైక్ దే హ్యావ్ టు బి మోర్ కామ్ వెల్ డిఫెండింగ్ ఇన్ అవర్ బాక్స్. కానీ యునైటెడ్ ఆర్ షిట్ ఎవ్రీవేర్. మాంచెస్టర్ యునైటెడ్ ఎవ్రీ ప్లేయర్ ఆర్ షిట్ ఇన్ ద హోల్ పిచ్. ఒక్క చోటు కూడా ఒక్క ప్లేస్ కూడా కన్సిస్టెన్సీ లేదు. ఒక సింపుల్ పాసెస్ వాళ్ళు 5 yard passes, they cannot make 5 yard passes. They cannot put a simple 5 yard pass. No, not Bruno Fernandes, not Kobbie Mainoo. No, Kobbie Mainoo నేను తీసుకురాకూడదు అనుకున్నాను. Kobbie Mainoo like last goal, he's part of that. Last goal Brentford కొట్టడానికి రీజన్ Kobbie Mainoo, but he only got 20 minutes and 20 minutes కూడా పర్లేదు, బాగానే ఆడాడు. But I don't want to bring Kobbie Mainoo. But Bruno Fernandes, not Ugarte, not no player can Dalot. No player is good in that pitch. No player is good. అసలు ఎందుకు అసలు రూబెన్ అమరిమ్ I really want Ruben Amorim to do good, but I think he's going to get sacked very soon. 2 matches కంటిన్యూస్గా రూబెన్ అమరిమ్ వచ్చిన తర్వాత గెలవలేదు ఇప్పటిదాకా అంటే నమ్మగలరు మీరు? ఆల్మోస్ట్ 34 మ్యాచెస్ ఆడాం ఇప్పటిదాకా రూబెన్ అమరిమ్ వచ్చిన తర్వాత. 34, దట్స్ అ హోల్ సీజన్. 34 మ్యాచెస్ ఆడిన తర్వాత 34 మ్యాచెస్లో 2 గేమ్స్ మనం కంటిన్యూస్గా ఇప్పటిదాకా విన్ అవ్వలేదంటే మీరు నమ్మగలరా? దట్స్ హౌ బ్యాడ్ వీఆర్. దట్స్ హౌ బ్యాడ్ అవర్ టీమ్ ఈస్. కొత్త ప్లేయర్లు చాలామంది వచ్చారు. లాస్ట్ ఇయర్ 4 members కొత్త ప్లేయర్లు వచ్చారు, ఈ సీజన్ కొత్త ప్లేయర్లు వచ్చారు, బట్ నో వన్ ఇన్ దట్ టీమ్ హ్యాస్ దట్ రైట్ మైండ్ సెట్. నో వన్ ఇన్ ద టీమ్. ఒక్క ప్లేయర్ కూడా కరెక్ట్ మైండ్ సెట్ లేదు. ఒక్క ప్లేయర్ కూడా ఎస్ వీ వాంట్ టు విన్ దిస్ మ్యాచ్, వీ హ్యావ్ టు డిఫెండ్, వీ హ్యావ్ టు గివ్ అవర్ ఎవ్రీథింగ్ అనే ఒక్కలకు కూడా లేదు. అండ్ బ్రూనో ఫెర్నాండెస్, యూ పీస్ ఆఫ్ యూ ఇడియట్. అంటే లైక్ నా ఒక్క పెనాల్టీ, వీ హ్యావ్ టు స్కోర్ దట్ పెనాల్టీ ఇన్ ద 75th minute. ఆ పెనాల్టీ స్కోర్ చేసి ఉంటే 2-2 అయ్యేది అండ్ మనకి ఖచ్చితంగా ఛాన్స్ ఉండేది మ్యాచ్ విన్ అవ్వడానికి. హౌ కెన్ యూ మిస్ ఎ పెనాల్టీ బ్రూనో ఫెర్నాండెస్? లైక్ నో ప్లేయర్ కెన్ హ్యావ్ సచ్ ఎ పవర్ ఇన్ ద టీమ్. ఒక సింగిల్ ప్లేయర్కి హోల్డ్ అంత పెద్ద పవర్. హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్. హీ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద పిచ్. అంటే తనకి నో మేనేజర్, ఏ మేనేజర్ ధైర్యం చేయలేడు బ్రూనో ఫెర్నాండెస్ని బయటికి పిచ్ నుంచి మ్యాచ్ మధ్యలో సబ్స్టిట్యూట్ చేయడానికి. వై? హీఈస్ ప్లేయింగ్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి వరస్ట్గా ఆడుతున్నాడు. బిగినింగ్ నుంచి మ్యాచ్ బిగిన్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచి బ్రూనో ఫెర్నాండెస్ పాస్ ఒక్కడు కూడా సరిగ్గా లేదు. అంత బ్యాడ్గా ఆడాడు మిడ్ఫీల్డ్లో ఇవాళ. వరస్ట్ పెర్ఫార్మెన్స్ బై బ్రూనో ఫెర్నాండెస్. అండ్ గోల్ విషయానికి వచ్చేటప్పుడు కనీసం గోల్ అయినా కన్సాలిడేట్ చేస్తుంది అనుకున్నాను పెర్ఫార్మెన్స్, అండ్ పెనాల్టీ కన్సాలిడేట్ చేస్తుంది అనుకున్నాను. హీ కుడ్ నాట్ స్కోర్ ఎ పెనాల్టీ. 3 penalties ఆల్రెడీ 2 మిస్ చేశాడు ఈ సీజన్. ఐ థింక్ రూబెన్ అమరిమ్ షుడ్ స్టాప్ గివింగ్ హిమ్ పెనాల్టీస్, షుడ్ స్టాప్ ఆస్కింగ్ హిమ్ టు టేక్ పెనాల్టీ. ఇంకా ఆపేయాలి. బ్రూనో ఫెర్నాండెస్ షుడ్ స్టాప్. ఎవ్రీబడి, అందరికీ ప్లేయర్స్ అర్థమైంది. ఎవ్రీ టీమ్ నోస్ హౌ టు డిఫీట్ మాంచెస్టర్ యునైటెడ్. ప్రతి టీమ్కి ఇట్స్ ఎ కేక్ వాక్. సింపుల్, వెరీ సింపుల్ స్ట్రాటజీ, వెరీ సింపుల్. లాంగ్ బాల్స్ అండ్ లైక్ డీ బాక్స్లో క్రాసెస్, కార్నర్స్, అంతే. ఇంకెవ్వరు ఏమి చేయక్కర్లేదు. అండ్ ప్రాపర్గా డిఫెండింగ్ 4 పెట్టుకుంటే బిహైండ్ చాలు, ఎంత ఇంకేమి చేయక్కర్లేదు. బికాస్ దట్స్ హౌ బ్యాడ్ వీఆర్. ఇంకేమి చేయక్కర్లేదు. ఎవ్రీ టీమ్ ఈవెన్ ఫ్రమ్ లీగ్ 2 అంటే 2 divisions కింద ఉన్న గ్రిమ్స్బీ టౌన్ కూడా తెలుసు మాంచెస్టర్ యునైటెడ్ని ఎలా ఓడించాలో. ఎవ్రీ టీమ్ లాస్ట్ గేమ్ చెల్సీ ఏంటంటే లక్కీగా మనకి రెడ్ కార్డ్ వచ్చింది ఫస్ట్ 5 minutesలోనే. ఆపోనెంట్ టీమ్ రెడ్ కార్డ్ రావడం వల్ల చెల్సీకి మనం 2 goals కొట్టగలిగాం. కానీ ఐ డోంట్ థింక్ వీ కెన్ స్కోర్ అగెయిన్స్ట్ ఎనీవన్. వీ కెన్ విన్ అగెయిన్స్ట్ ఎనీవన్. దట్స్ హౌ బ్యాడ్ వీఆర్. I don't know where it goes from here, but I'm losing my trust in Ruben Amorim. I'm completely losing it. I'm completely losing my hope on లేదండి, ఇంకా హోప్ లేదు, బొక్క లేదు, ఏమీ లేదు. I think 2 matches continuously against Brentford we cannot win. 5 matches కాదు, 6 matchesలో 7 points అనుకుంటే ఇప్పటికి. 6 matchesలో 7 points. We are bottom of the league.
ఇదే కంటిన్యూ అయితే విల్ గెట్ రిలిగేటెడ్. ఐ థింక్ రూబెన్ అమరిమ్ షుడ్ టేక్ ఎ డెసిషన్, మేనేజ్మెంట్ షుడ్ టేక్ ఎ డెసిషన్ వెరీ సూన్. వీ నీడ్ టు గెట్ ఎ న్యూ మేనేజర్ ఇఫ్ పాసిబుల్ వెరీ సూన్. లాస్ట్ టైం ఈ టైంకి లైక్ ఐ థింక్ నవంబర్ టైంకి వీ గాట్ ఎ న్యూ మేనేజర్. But I think it will repeat again. I think the same will repeat again. There will be a new manager. అని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. బట్ క్లిక్ ఏ లైక్, క్లిక్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఫాలో తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్.